బోనాల పండుగ కాడ అమ్మవారు దర్శనానికి పోదామని నేను ఈ తొలకేంచి వస్తుంటే ఎదురు మా తమ్ముడు వచ్చిండు. ఏంది సంగతి ఏం కథ అని అరుచుకుందామని పలకరించిన. బాగున్నా తమ్మి? బాగున్నా తమ్మి. మీ ఆమెకి ఇట్లా అంత మంచిగా ఉన్నారా? ఇక తమ్ముడు వాళ్ళ ఆమెకి ఇట్లా తీసుకొని బయలుదేరిండు. ఏం మొక్కుకున్నావు తమ్మి? ఏం మొక్కుకున్నావు? ప్రజలందరూ మంచిగా ఉండాలని మొక్కుకున్నా. ఈ తామని పేరు చాలా ఫేమస్, కాకపోతే చూడడానికి చాలా ఇట్లా నిమ్మలంగా ఉన్నాడు కానీ మస్తు పెద్ద పేరు తమ్మి నీకు. మీ దయవల్ల అంతేనాటవా? నేను కూడా ఒక ముచ్చట దేవల్ల, చెల్లెల దేవల్ల, మా అన్నదమ్ముల దేవల్ల చాలా బాగుంది. ఏం మొక్కుకున్నావు తమ్మి అమ్మవారిని? మరి ఈ చేపకు అందరూ చల్లగా ఉండాలని మొక్కుకున్నా. మేము చల్లగానే ఉన్నాం, మంచిగా వానగిట్లా వాడుతున్నది. నీకు చెప్తాను తర్వాత. అది వచ్చే సంవత్సరం వరకు ఒక కోరుకున్నా. అయితే నీకు ఫస్ట్ పిలిచి అదే చూపెడతా. మరదలు పిల్ల ముద్దుకున్నదా అమ్మ? మరదలు బాగున్నావమ్మా? అంత మంచిదేనా? మరి బోనం గిరి మేము చేయకుండా ఉట్టిగానే వచ్చినాం అట్లా. బోనం గుడి పక్క గాలిలో పుట్టింది ముద్దుగా మా తమ్ముడు పెళ్లి చేసుకున్నాం. మంచిగా చేసుకున్నావు కానీ ఇప్పుడు వీడికి రావాలని అంటే అమ్మవారు ఏదో కోరుకుంటుంది అవుతుంది అంటారు కదా. నీకేమైనా కోరికలు తీరినా ఏమ్మా? సికింద్రాబాద్ మాంకాలమ్మని కోరుకుంటే ఎవరు వచ్చిండ్రు మరి? మన్మన్ కోసమా మన్మరాల కోసమా? మరి ఏమున్నది అది ముంత? వాళ్ళ పెళ్లిళ్ళు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అందరికి మన్మరాళ్ళ పెళ్లిళ్ళు మంచిగా చేయాలని అంబరపేట శంకర్ అన్న వాళ్ళ భార్య ముద్దుగా అమ్మవారికి వచ్చి దండం పెట్టుకున్నారు. మొత్తం మీద ఇక్కోళ్ళని అందరినీ వేసుకొని వచ్చినావు తమ్మి. తమ్ముళ్ళంతా ఉంటారు ఎప్పుడు. అంబర్పేట శంకర్ అన్న అంటారు ఈ అన్నను. ఆ అన్న ముద్దుగా భార్యను తీసుకొని అన్నదమ్ముళ్ళని వెనకాల వేసుకొని తీసుకొని వచ్చిండు. ఇగో ఇట్లా ఒక్కొక్కరు దర్శనానికి వస్తూనే ఉన్నారు. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. మస్తు పబ్లిక్ మెల్లగా బోనాలు పెరిగినాయి. మెల్లగా పబ్లిక్ పెరిగినారు. ఎందుకంటే 1 గంట అయితే కానీ మన హైదరాబాద్ వాళ్ళు జర తయారులయ్యి ఇంత వండుకొని తిని చేసి పూజలు చేసుకొని పబ్లిక్లకు వస్తారు, దర్శనాలకు వస్తారు. ఇప్పటిదాకా అంటే కొంచెం మెల్లగా సాగింది. ఇప్పుడు చూడండి ఎంత జోరుగా సాగుతున్నదో. పొరలందరూ మొత్తం లైన్లలో నిలబడ్డారు. అటు పోదాం పండి. అవతల బందుకేంచి ఇవతల బందుకు గుడి ముందు దాకా వద్దాము, అమ్మవారి దర్శనం చేసుకుందాం అంటని మెల్లగా నడుచుకుంటూ వస్తే ఒక్క పారు చూడండి అమ్మ. మా అంకలమ్మ గుడి కాడ ఎంత మంచిగా డెకరేషన్ చేసిండ్రు అంటే పూలతోటి చాలా అందంగా చేసిండ్రు. గులాబీ పూలు, బంతి పూలు, చామంతి పూలు, ఒక రకం పూలు కాదు అమ్మవారికి ఎన్ని రకాల పూలు ఉంటాయి అన్ని రకాల పూలు రంగురంగుల పూలతోటి పెద్ద డెకరేషన్ చేసిండ్రు.